చిరంజీవి చేసిన కామెంట్స్కి ఇలా చిన్మయ్య గారు తప్పని చెప్పారు, దాని గురించి చెప్పారు. బేసిక్గా నేను చిరంజీవి గారు మాట్లాడిన దాని గురించే క్లారిటీ ఇస్తాను. మిగతా వాళ్ళు ఎవరు రియాక్ట్ అయ్యారో నాకు అనవసరం. సో చిరంజీవి గారు మాట్లాడిన మాటలు నాకు ఎక్కడ రాంగ్ అనిపించలేదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పారంటే, అంటే మీరు ఏమి ఇస్తారో ఇండస్ట్రీ మీకు అది ఇచ్చిద్ది అని అన్నారు. ఇంకో విషయం చెప్తా, చాలామంది మీరు అంటే అమ్మాయిలు ఇది ఇస్తేనే పనులు జరుగుతాయని కొన్ని ఉంది, చాలా మాటలు వస్తున్నాయి బయటకి. అది కూడా నేను తప్పనట్లా, కొంతమంది జరుగుతున్నాయి, అవి కూడా జరుగుతున్నాయి, ఏమీ కాదని లేదు, చాలా దగ్గర విన్నా కూడా. కానీ నేను ఒకటి చెప్తా, ఒక మనిషి ఫేమ్ అయ్యి వెళ్ళారనుకో ఎవడేం పేకలేడు. అవునా కదా చెప్పండి. ముందు మీరు ఫేమ్ అవ్వండి, ఫేమస్ అయ్యి తర్వాత వెళ్ళండి. ఫేమస్ అవ్వాలంటే రివ్యూస్ చెప్పవుతారా, లేకపోతే ఏమైనా రీల్స్ చేసి అవుతారా, ఎలా అవుతారని మీ ఆప్షన్. అర్థమవుతుందా? ఇప్పుడు మన ఆదిరెడ్డి గారు ఉన్నారు, లేకపోతే కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, దీప్తి సోనైనా వచ్చి ఇంకో మంది చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏదో ఇస్తేనే వెళ్తున్నారా చెప్పండి? బిగ్ బాస్ కైనా దేనికైనా సరే కాదు కదా. వాళ్ళు అంటూ వాళ్ళు కష్టపడి ఫేమ్ తెచ్చుకొని వెళ్తున్నారు. సో చిరంజీవి గారు ఏం చెప్తున్నారంటే, మీ కష్టం మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఒక ఫేమ్ తెచ్చుకొని వెళ్తే ఎవడు మిమ్మల్ని ఏం చేయలేడు అని చెప్పే ఉద్దేశం అయింది. అర్థమవుతుందా? దానికి ఇండస్ట్రీ మొత్తం బ్యాడ్ చేయొద్దు అని చెప్పారు. దీనికి కూడా ఒక నెగిటివ్ వేలో తీసుకొని వెళ్ళిపోయి దీన్ని ఇంకా మళ్ళీ వేరేగా స్ప్రెడ్ చేసి ఇంకొకరు ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ చెత్తాపరాలు చేయకండి. అర్థమవుతుందా? ఇందరితో దీన్ని వదిలేసేయండి. ఆయన మంచి చెప్పాడు తప్ప చెడుగా ఆడ చెప్పలేదు. అర్థమవుతుంది. కొంతమంది అంటారు మళ్ళీ ఆయనకేం లే, ఆయనకు ఒక ఫేమ్ ఉంది, ఆయన అబ్బాయి ఎన్నైనా మాట్లాడతారని. అట్లా ఏం లేదండి. ఆడవాళ్ళు కూడా చాలామంది చేసుకుంటున్నారు, ఏమి వేటికి గురవకుండా మంచిగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆడవాళ్ళు ఇండస్ట్రీలో. సో కాకపోతే ఒకటే చెప్తున్నాను, ఎవరికైనా నేను ఒకటే చెప్తున్నాను, ఫేమ్ తెచ్చుకోండి. మీకంటూ ఒక ఐడెంటిటీ ఉన్న తర్వాత ఇండస్ట్రీలో అడుగు పెట్టడం తప్ప మీరు ఏదో వెళ్ళిపోవాలి, ఏదో చేసేయాలి అన్నట్టు వెళ్తే మాత్రం ఇలానే ఉంటాయి. మరి చిరంజీవి గారు చేసిన కామెంట్స్ మీద ఇప్పుడు ఆవిడ ఎలా అయితే రెస్పాండ్ అయ్యారో ఇక్కడ అట్లాంటి రెస్పాండ్ అవుతుంటే కేసులు పెడుతున్నారు. సో ఏం చెప్తారు ఒకసారి చిన్మయ్య గారు? ఇప్పుడు నేను ఒకటి చెప్తా అండి, మీకు రెస్పాండ్ అయ్యే హక్కు మీకు ఎలాగుందో మాకు కూడా ఇక్కడ రివ్యూలు ఇచ్చే హక్కు మాకు ఉంది. అర్థమవుతుందా? మేమేమి మిమ్మల్ని బ్యాడ్గా కూడా తిట్టట్లేదు. మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారండి? గుమ్మడికాయలు దొంగ ఎవరంటే మీరెందుకు భుజాలు తొడుక్కుంటున్నారు అని అన్నాను. అర్థమవుతుందా? అంతే తప్ప వేరేది కాదు. దీనికి కూడా కేసులు పెడతాం, ఇంకోటి పెడతాం అంటే మేము ఇప్పుడు తప్పు చేయలేదు, మేము భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొన్న కూడా ఏదో అన్నాను, నేను భయపడినాను చెప్పా. ఎందుకు భయపడినానంటే నేనేం తప్పు మాట్లాడలేదు. నేను అనసూయ గారు కాదు ఎవరి గురించి కూడా తప్పు మాట్లాడలేదు. కేవలం నేను ఒకటే చెప్పాను, బట్టలు అంటే ఫ్రీడమే కాదు, ఫ్రీడమ్ అంటే బట్టలు ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయండి ఆడపిల్లకి అని ఇట్లా చెప్పాను తప్ప తిట్టలేదే. ఎవరు పర్సనల్కి వెళ్ళలేదే. పర్సనల్గా వెళ్ళే వాళ్ళని అటాక్ చేసే వాళ్ళ మంది మాత్రం పెట్టిన కేసులు తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు బుద్ధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్గా ఎందుకు అటాక్ చేయాలి? అవతల వాళ్ళని వాళ్ళు ఏదో రియాక్ట్ అయ్యారు, అబ్బా వీళ్ళెందుకు పర్సనల్గా రియాక్ట్ అవ్వాలి, వీళ్ళకి సెన్స్ ఉండద్దా? సో అలా అవ్వద్దని చెప్తున్నాను. కాకపోతే ఒకటండి, రివ్యూస్ ఇస్తున్నా మా మీద మీరు కేసులు పెడితే మీకేం వచ్చింది చెప్పండి? ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడారు, మీరు కూడా చూసి వదిలేయాల్సింది కదా, మీరు ఎందుకు చెప్తున్నారు? మీలాగే మేము కూడా. అర్థమవుతుందా? మాకేం పని బాట లేదంటారు కొంతమంది, కింద కామెంట్లు వస్తుంటాయి, మీకు పని బాట లేదు రోడ్డు మీదకి వచ్చి రివ్యూలు చెప్తున్నారండి. మా పని బాట లేక రివ్యూలు చెప్పడానికి రావట్లేదు. కొంతమంది ఇలాంటి అభిప్రాయాలు అనేది 10 మంది వచ్చి చెప్పితే ఇంకొంతమందికి వెళ్తాయి, మంచిని కూడా తీసుకుంటారు, చెడు మంచి రెండు ఉంటాయి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కొంతమంది చెప్పాలి. అలాంటి వల్ల మేము ఒకరం అంతే. అది మీరు తీసుకుంటారు అంటే మీ ఇష్టం, లేదంటే కూడా మీ ఇష్టమే. మేమేం మమ్మల్ని లేపండి మంచిగా అందరిలో ఫేమస్ చేయండి అని మేము అడగట్లేదు. ఎక్కడైనా అడిగే వీడియోలో లేదు కదా. ఇంకోటి, ప్రతి దగ్గర మీరే కనిపిస్తున్నారు ఫేమస్ అవడానికి అంటున్నారు. అయ్యో మీకు అలా అయితే పాలిటిక్స్ విషయాల్లో నేను ఎక్కడ మాట్లాడలేదండి. ఎప్పుడైనా చూసారా మీరు? లేనే లేదు. ఫేమస్ అవ్వడం దాన్ని కూడా టచ్ చేయొచ్చు నేను, ఎక్కడైనా అయ్యానా లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే, అది కూడా సినిమా సైడ్ కానీ ఇలాంటి విషయాల్లో తప్ప ఎప్పుడు రియాక్ట్ అవ్వను. ఏపీ రాజకీయాలకు వెళ్ళను, తెలంగాణ రాజకీయాలకు వెళ్ళను. సో ప్లీజ్ అలా అనొద్దు. చిరంజీవి గారు చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందంట? ఇప్పుడు దాకా చెప్పింది అదే అండి. నేను చిరంజీవి గారు చెప్పిన దాంట్లో తప్పు లేదండి. కాకపోతే ఒక విషయం అయితే చెప్తున్నాను, కొంతమంది అమ్మాయిలు కొన్ని జరుగుతున్నాయి అక్కడ, అది నిజమే. అర్థమవుతుందా? అది జరుగుతున్నాయి, మన దాకా వచ్చినాయి కూడా. కాకపోతే నేను వీళ్ళకేం చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఫేమ్ అయ్యి వెళ్ళండి అయ్యా అని చెప్తున్నా. అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, మీకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకొని ఫేమ్ అయ్యి వెళ్ళండి, అప్పుడు ఎవడేం పీకలాడు కదా. అది చెప్తున్నారు. చిరంజీవి గారు ఏం చెప్తున్నారు, ఇప్పుడు అద్దంలో మీరు అద్దం ముందు నిలబడినప్పుడు మీరు ఏదైతే చూస్తారో అదే మీకు కనిపిస్తుంది అన్నప్పుడు, అలానే ఇండస్ట్రీ కూడా మీరు ఎలా అయితే వెళ్తారో అదే మీకు తిరిగి ఇస్తుంది అన్నప్పుడు, మీరు ఫేమ్ అయ్యి వెళ్ళండి, ఒక ఐడెంటిటీ ఏర్పరచుకొని వెళ్ళండి, అదే మీకు రిటర్న్ ఇస్తుంది అంటున్నారు. దాంట్లో తప్పే ఉందండి? దాంట్లో కూడా తప్పులు ఎత్తుకుంటూ పోతే ఇంకేముందండి? మంచి చెప్పేవాళ్ళు అంతరించిపోతారండి. మరి ప్రతిదాన్ని నెగిటివ్ చేయొద్దు, ప్రతిదాన్ని మీరు ఇట్లా తీసుకురావద్దు ప్లీజ్. చిరంజీవి గారు మంచిగా మాట్లాడినలే కానీ దాని నుంచి చిన్మయ్య అట్లా అంటాం చాలా తప్పు. ఒక్క నిమిషం ఆగండి. ఫస్ట్ చిరంజీవి ఏమన్నాడా నాకేం తెలుసు. మరి ఏం మాట్లాడదాం?
ఇండస్ట్రీ గురించి మంచి మాట్లాడింది అన్న, అప్పుడే రికార్డింగ్ చేయొద్దులే కానీ చెప్పండి ఫస్ట్ మీరు మంచి మాట్లాడిండు. ఇండస్ట్రీ ఎట్లా ఉంది, ఎట్లా ఎదుగుతుంది, అప్పట్లో ఎట్లా ముందరకు వచ్చినాం, మేం చేసినాం అనేది. చిన్మయ ఏమన్నది, ఇట్లా కమిట్మెంట్లు ఇస్తేనే ఇదవుతుంది అనేసి అన్నది కదా. దాని గురించి ఏంటంటే అది బ్యాడ్ వర్డ్ అనమాట. అందరు కమిట్మెంట్ ఇయ్యరు, కమిట్మెంట్ ఇచ్చేటోళ్ళు ఉంటారు, ఈయనోళ్ళు ఉంటారు. దాని గురించి అట్లా మాట్లాడి చాలా తప్పు. ఓకే, చిరంజీవి గారి వ్యాఖ్యల మీద చిన్న రెస్పాండ్ అయింది కదా, దాని మీద మీరేమంటారు అని అడుగుతాం. స్టార్ట్. రైటా? నమస్తే అండి. నమస్తే. సో చిరంజీవి గారు కొన్ని వ్యాఖ్యలు చేసారు, దానిపైన చిన్మయి రెస్పాండ్ అయ్యి ఆవిడ కూడా కమిట్మెంట్స్ అవి ఇవి అన్న వర్డ్స్ తీసింది కదా, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే అందరూ అట్లా ఏముండరు, లేడీస్ అనేది అట్లా మాట్లాడడం చాలా తప్పు. లేడీస్ గురించి కూడా కమిట్మెంట్ ఇస్తేనే మనం ఇదవుతారు, ఇది తీసుకుంటారు అనేది ఇండస్ట్రీలో చాలా తప్పు. అందరూ అట్లా ఏముండరు, లేడీస్ పవిత్రంగా ఉండేటోళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ టాలెంట్ బట్టి కూడా తీసుకుంటారు తప్ప కమిట్మెంట్ ఇస్తేనే ఇదవుతారంటే ఇప్పుడు బయట చాలా మంది జనం ఉన్నారు, అందరు ఇండస్ట్రీకి వెళ్ళాలా, అంతే కదా. ఏడుస్తున్నారా ఏంది? లేదు కళ్ళలో ఏదో పడ్డది. చిన్మయ్య గారి మాటలు గుర్తొచ్చుంటాయి, అందుకే భావోద్వేగానికి గురైనట్లు. అట్లా లేడీస్ గురించి కొంచెం అట్లా మాట్లాడితే నేను కొంచెం నెగిటివ్ ఫీల్ అవుతా ఆ విధంగా. అంటే లేడీస్ని, మన అమ్మోళ్ళు కూడా లేడీసే కదా, ఆ విధంగా. అసలు కమిట్మెంటే లేదంటారా ఇండస్ట్రీలో? ఉంది, ఒక సైడ్ ఉంటుంది యాక్చువల్గా. అంటే అది వాళ్ళ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది, అనమాట. వాళ్ళు కమిట్మెంట్ అడుగుతారా అడగన్నా అనేది పక్కన పెడితే లేడీస్ వీక్నెస్ అనేది మెయిన్ పాయింట్. ఏం లేదా అన్న, ఏంటి నాకు అర్థం అడిగేసి ఎలాగుంటాయి కనుక ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి, ఇది ఎక్కడైనా ఉంటాయి. అందువల్ల ఏంటంటే మీ వృత్తిలో ఇది మనకి తల్లి లాంటిది. ఎంతోమందికి క్రియేటివ్గా ఎదిగే అవకాశం ఉంది. అటువంటి ఇండస్ట్రీని తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. అలాగే మీరు రండి, ప్రతి ఒక్కరిని నేను స్వాగతిస్తున్నాను. ఎంతోమంది అలా కొత్త వాళ్ళు రావడం వల్లే మన ఇండస్ట్రీ క్రియేటివ్గా ముందుకెళ్తుంది. ఎంతో అంటే ఇండస్ట్రీ పరంగా కూడా గొప్పగా ఎదుగుతుందనేసి ఆయన చెప్పుకొచ్చారు. దానికి ఏంటంటే చిరంజీవి గారు చాలా పాజిటివ్గా చెప్పిన మాటల్లో చిన్మయ్య గారు ఏంటంటే ఎంతసేపు ప్రతి విషయంలో ఆడవాళ్ళకి జరిగే విషయాలు ఏదున్నా సరే ఆవిడ ముందుకు వచ్చేస్తారు, అది ఎవరు చెప్పినా సరే. అయితే అక్కడ లెజెండరీ చిరంజీవి గారు చెప్పిన విషయాలు నేను చూశాను అని చెప్తూనే ఆవిడేమంటారంటే చాలామంది కాస్టింగ్ కౌచ్ లేదని చిరంజీవి గారు అన్నారు, అది మంచి ఉద్దేశమే. అయితే ఏంటంటే ఒక సింగర్గా ఏదైనా అవకాశం పొందాలంటే ముందు కమిట్మెంట్ అనే మాటే పెద్ద విషయంగా అవుతుంది. కమిట్మెంట్ ఇస్తేనే కానీ అవకాశాలు ఇవ్వని పరిస్థితిలో మన ఇండస్ట్రీ ఉంది. అలాగా అనేసి అన్నారు. అని ఆవిడ ఒక విషయాన్ని లేవనెత్తారు. తమిళంలో ఒక యాక్టర్ గారు ఉన్నారు, లేదా ఒక డైరెక్టర్ గారు ఉన్నారు, ఒక సింగర్ ఉన్నారు, లేదా షావుకార్ జానకి, ఎవరెవరో ఏదో విషయాలు చెప్పుకొచ్చారు, వైజీ మహేంద్ర అని ఇలాగ చెప్పుకొచ్చి ఏంటంటే వాళ్ళందరూ కూడా అవకాశాల కోసం కమిట్మెంట్ అడిగి లేదా కమిట్మెంట్ ఇచ్చుకున్న ద్వారానే వాళ్ళు ముందుకెళ్ళారు అనేసి. కానీ యాక్చువల్గా కమిట్మెంట్ అన్న మాట వాళ్ళ దృష్టిలో ఉండకూడదండి. ఒక ఇండస్ట్రీకి వచ్చామన్నప్పుడు ఇండస్ట్రీ మీద నువ్వు సపోజ్ ఒక సింగర్గా వచ్చినప్పుడు సింగర్గానే నీ ఫోకస్ ఉండాలి. ఎంతవరకు నీవు ప్రాక్టీస్ చేస్తున్నావు, నీకు ఏ సాంగ్ వచ్చింది, దాన్ని ఎంత బాగా పాడేవన్న విషయంలో నీ ఫోకస్ ఉండాలి తప్ప ఎవరెవరు అవకాశాలు ఇస్తారా అంటే ఇక్కడ ఇంకొక నెగిటివ్గా మనం మాట్లాడితేనండి అలాగా కమిట్మెంట్ ఇచ్చే అవకాశాలు పొందేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది మాత్రం మర్చిపోకూడదు. అది ఆ విషయం మరి చిన్మయ్య గారికి నిజంగా తెలిసే ఉంటుంది. తెలియకుండా ఇండస్ట్రీలో ప్రతి విషయం గురించి మాట్లాడే చిన్మయ్య గారు నెగిటివ్ విషయాలు కూడా ఆవిడకి తెలిసే ఉంటాయి. అంటే కమిట్మెంట్ ఇచ్చే అవకాశాలు పొందేవాళ్ళు మ్యాక్సిమం 80% ఉన్నారు. ఆ విషయం ఆవిడకి తెలిసి ఉండొచ్చు. కానీ నేననేది ఏంటంటే ఇక్కడ కమిట్మెంట్ అనేది కేవలం అడిగిన వాళ్ళనే కాకుండా ఇచ్చిన వాళ్ళ విషయంలో కూడా మాట్లాడితే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అక్కడ ఏదేమైనా సరే ఆవిడ ఏదో లేవనెత్తారు. కానీ ఏంటంటే నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే కమిట్మెంట్ అన్న మాట విషయం పక్కనట్టుందమ్మా, అది చాలా చిన్న విషయం. అది వాళ్ళ క్యారెక్టర్ని బట్టి వాళ్ళ నేచర్ని బట్టి కొన్ని అవకాశాలు అలా ఉంటాయేమో. కానీ అందరికీ ఇప్పుడు పాజిటివ్గా ముందుకెళ్ళే వాళ్ళకి లేదా టాలెంట్తో ముందుకెళ్ళే వాళ్ళకి ఆ విషయాలు అనేది నథింగ్ అసలు. ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు చిన్మయ్యగా ఒక మంచి సింగరు, మిమ్మల్ని ఎవరైనా అడిగారా?
కమిట్మెంట్ అడిగారా, లేకపోతే ఎంతమంది కమిట్మెంట్ అడిగితే మీరు అన్ని పాటలు పాడగలిగారు? ఆ విషయం మీకు తెలుసు కదా. అందువల్ల ఏంటంటే కమిట్మెంట్ అనేది చాలా, అంటే 1% విషయాన్ని మీరు అది మొత్తం ఇండస్ట్రీకి అంతా ఆపాదించి ఇండస్ట్రీ పరువు తీయొద్దు అనేది నా మనవి. ఎలాగంటున్నానంటే ఓకే, అది ప్రతి చోట ఉందమ్మా. మీరు అనుకున్నట్టు ఏదో 1% ఉంది కదా, దాన్ని ఏదో మీరు బురజల్లాలన్న విషయంలో ప్రతి విషయంలోనూ మీరు ముందుకు వస్తున్నారు. అదేంటంటే ఆడవాళ్ళని స్త్రీలని ఉద్ధరించాలన్న విషయం అయితే మంచిదే, కానీ ఏంటంటే అది ప్రతి విషయంలోనూ జరగదు. లేదో ఒకవేళ మీరు ఇండస్ట్రీలోనే జరుగుతుందని మీరు ఒక నెగిటివ్గా ప్రచారం చేయదలిస్తే అది ప్రతి చోట ఉంది, ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళిన కమిట్మెంట్ ఉంది, లేదా కాస్టింగ్ కౌచ్ ఉంది, లేదా ఇండస్ట్రీలో వేరే వేరే చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఉన్నాయి. అటువంటి వాటిలో కూడా కాస్టింగ్ కౌచ్ లేదా కమిట్మెంట్లు అనేవి ఎక్కడికక్కడ ఉంటూనే ఉంటాయి. అది వాళ్ళ వీక్నెస్ బట్టి ఉంటుంది తప్ప వాళ్ళ ముందుగా ఫోకస్డ్గా ముందుకెళ్తే ఏది ఎక్కడ ఉండదు. మీరు లొంగిపోయి ఉంటే కనుక మీకు అవకాశం ఇస్తారు అని అంటే అలాగిస్తేనే మీరు అవకాశం ఇస్తానంటే కనుక అది మీలో లోపం తప్ప అది వాళ్ళు అడగటంలో తప్పు కాదు. అందువల్ల ఏంటంటే ఆ విషయంగా మీరు మీ టాలెంట్ని నమ్ముకుని మీరు ముందుకెళ్ళాలి తప్ప మిమ్మల్ని ఫోకస్డ్గా మీ హార్డ్ వర్క్తో మీరు ముందుకెళ్తే మిమ్మల్ని ఎవరో కమిట్మెంట్ లేదు, లేకపోతే కాస్టింగ్ కౌచ్ అనే విషయాలు చెత్త అన్నమాట. ఆ విషయాలు మరి పదే రిపీట్ చేయకండి. మీ టాలెంట్ని నమ్ముకుని మీరు ముందెళ్ళండి. మీరు ఎదగాలన్న విషయాన్ని మీరు ముందు చూసుకోవాలి తప్ప కాస్టింగ్ కౌచ్ ఉందేమో, నేను వెళ్ళలేను, నన్ను ఎవరన్నా అడుగుతారేమో అన్న విషయాలు వదిలేయండి. మీరు ఎదగాలనుకున్నప్పుడు, మీరు ముందుగా ఆ ఇండస్ట్రీలో నేను నిలదొక్కోవాలనుకున్నప్పుడు కొన్ని లక్షల మంది ఉన్నప్పుడు వాళ్ళలో మీకే ఎందుకు ఇబ్బంది? చాలా లక్షల మంది, కోట్ల మంది పనిచేస్తున్నారు. ఒక సినిమా షూటింగ్ జరుగుతుందంటే కనీసం 1000 మంది సుమారు అందులో ఉన్నారు. 1000 మందిలో ఆడవాళ్ళు కనీసం 200 మంది 300 మంది పైగా ఉంటారు. అదే వాళ్ళందరూ ఎలా పనిచేస్తున్నారు? అదే కాస్టింగ్ కౌచ్ ఉంటే కనుక అదంతా వదిలేయండి. ఎందుకంటే మీరు ఫోకస్డ్గా ముందుకెళ్ళండి, మీ హార్డ్ వర్క్ నమ్ముకుని ముందుకెళ్ళండి, అంతే, అది చాలు. అంతకుమించి కాస్టింగ్ కౌచ్ ఇది ఏంటంటే మీరున్న చోటే మీరు ఎంగిలి చేసుకోవటం లేదా ఖరాబ్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.